హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందుంది బ్రిటిష్ ఆటోమోటివ్ లగ్జరీస్ 6-సీటర్ ఎస్యూవీ ఎంజీ హెక్టార్ ప్లస్. 2019లో లాంచ్ చేసండి. మనం చూస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్, న్యూ అప్డేటెడ్ 2020 ఫేస్ షిఫ్ట్ BS6 కంప్లైంట్ ఇంజన్ అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో రెండిట్లో వస్తుందండి. అండ్ పెట్రోల్లో DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి ఈ ఎంజీ హెక్టార్ ప్లస్ అనేది. అండ్ ప్రైస్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది 17,62,000 అండ్ టాప్ ఎండ్ వచ్చేసి 22,45,000 ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది టాప్ ఎండ్ వేరియంట్, షార్ప్ వేరియంట్ అండ్ 2.0 లీటర్ టర్బో చార్జర్ 6-స్పీడ్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇండియా, చైనా, ఇండోనేషియాలో అసెంబుల్ అవుతుందండి ఎంజీ హెక్టార్ ప్లస్ అనేది. అండ్ ఫ్యూచర్ లోడెడ్ ఎస్యూవీ అండి. అండ్ ఎంజీ హెక్టార్ ప్లస్కి మేజర్గా లెంత్ అనేది 65 mm లెంత్ పెంచడం జరిగింది. హెడ్ ల్యాంప్ సెక్షన్, ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్, బ్యాక్ బంపర్ సెక్షన్ అండ్ ట్విన్ టిప్ ఎగ్జాస్ట్, ఇంటీరియర్ థీమింగ్ ఇలాంటి కొన్ని చేంజెస్తో తీసుకోవడం జరిగిందండి. ఇది ఒక 6 సీటర్స్ ఎస్యూవీ అండి ఎంజీ హెక్టార్ ప్లస్ అనేది. అండ్ అంతేకాకుండా మనకి 5 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వ్యారంటీ అండ్ 5 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ అండ్ 5 years ఫ్రీ సర్వీస్ లేబర్ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ రోల్ ఫామ్ ట్యూబ్ బిల్లర్ స్టీల్ డోర్ బీమ్స్, థిక్ డోర్ ప్యానెల్, హాట్ స్టాంప్ బీప్ పిల్లర్, అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్ మెటల్ బాడీతో బిల్డ్ చేయడం జరిగిందండి ఈ ఎంజీ హెక్టార్ ప్లస్ని. అండ్ ఈ వెహికల్ ఒక టోటల్ కరబ్ వెయిట్ వచ్చేసి 1739 kgs కరబ్ వెయిట్ ఉంటుందండి, ఎక్సలెంట్ కరబ్ వెయిట్. అండ్ మిషన్ టు మిషన్ ఎంబైర్డ్ 5G రెడీ సేమ్ విత్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6తో తీసుకోవడం జరిగిందండి. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్స్ వచ్చేసి మనకి లెంత్ వచ్చి 4,720 mm, విడ్త్ 1835 mm, హైట్ 1760 mm, వీల్ బస్ 2750 ఉంటుందండి. అండ్ హెక్టార్ ప్లస్లో మనకి 65 mm లెంత్ పెంచడం జరిగిందండి. ఎంజీ హెక్టార్ అనేది ఇంటర్నెట్ కనెక్టెడ్ కార్ అండి. దీంట్లో మనకి ఐస్మార్ట్ అండ్ టెక్నాలజీతో తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో 55 కనెక్టెడ్ ఫీచర్స్తో రావడం జరుగుతుందండి. దీంట్లో మనకి రిమోట్ వెహికల్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ AC ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అండ్ జియో ఫెన్సింగ్ అలర్ట్ చేసుకోవచ్చు, ఫైండ్ మై కార్ చేసుకోవచ్చు, రిమోట్తోనే సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయవచ్చు అండ్ వాష్ కమాండ్తో కూడా సన్ రూఫ్ ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ టౌన్ పంప్ నావిగేషన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ వెహికల్ లైవ్ ట్రాకింగ్, ఐస్ కాల్ కనెక్టివిటీ అండ్ 100+ వాయిస్ కమాండ్ కంట్రోల్ మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ గానా అండ్ ఇంకా వెల్కమ్ ఫంక్షన్స్ ఇలాంటివి చాలా కనెక్టెడ్ ఫీచర్స్ మనకి ఐస్మా టెక్నాలజీతో తీసుకోవడం జరిగిందండి. అండ్ ఈ వెహికల్ కలర్ ఆప్షన్స్లోకి వెళ్తే బ్లూ, రెడ్, బర్గండీ, బ్లాక్, వైట్ అండ్ సిల్వర్ కలర్స్తో తీసుకోవడం జరుగుతుందండి. అండ్ ఈ వెహికల్ ఒక ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడడానికి చాలా అట్రాక్టివ్ అండ్ బల్కీ అండ్ అగ్రెసివ్ డిజైన్తో తీసుకోవడం జరిగింది అండ్ చూడొచ్చు. అండ్ ఈ వెహికల్ ఒక ఫస్ట్ అట్రాక్టివ్ అప్పీల్ వచ్చేసి ఫ్రంట్ గ్రిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు అండి, హనీ కోమ్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ అండ్ చూడొచ్చు. మనం చూడడానికి చాలా అట్రాక్టివ్ డిజైన్తో తీసుకొచ్చారండి. అండ్ ఈ వెహికల్ ఒక మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ అని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు ఫ్రంట్ గ్రిల్ దగ్గర మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అండ్ క్రోమ్ ఫినిషింగ్ మోడల్స్ గ్యారేజ్ బ్యాచింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు అండి, ఫ్రంట్లో మనకి LED DRLs ఇవ్వడం జరిగింది, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, నైస్ డిజైన్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ప్రొజెక్టర్ ఆటో హెడ్ ల్యాంప్స్ విత్ ఫాగ్ ల్యాంప్స్ విత్ ఫ్లోటింగ్ టర్న్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగిందండి విత్ ఎస్కాట్ ఫంక్షన్తో పాటు. చూడొచ్చు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఫ్లోటింగ్ ట్యాబ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ డౌన్లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ SUV స్కిడ్ ప్లేట్. అండ్ ఓవరాల్గా ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడొచ్చు, మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ అండ్ స్టైలిష్ డిజైన్తో తీసుకొచ్చారండి. అండ్ ఫ్రంట్ గ్రిల్ అనేది దీనికి మోస్ట్ అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ విండ్షీల్డ్ చూడొచ్చు అండి, అండ్ ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అండ్ స్మార్ట్ పానోరామిక్ డ్యూయల్ సన్ రూఫ్. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫుల్ బాడీ SUV బ్లాక్ కలర్ క్లాడింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ చూడడానికి స్పోర్టీ అప్పీల్ మనకి వెహికల్లో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు బ్లాక్ కలర్ క్లాడింగ్ విత్ ఫుల్ బాడీ SUV క్లాడింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అలైవిల్స్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ మిషన్డ్ కట్ అలైవిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4-wheel డిస్క్ ఉంటుందండి. అండ్ ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలైవిల్స్ డిజైనింగ్. అండ్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 215, 60 or 17 inch డైమండ్ కట్ అలైవిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ వెహికల్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ చూడవచ్చు, 192 mm ఓవరాల్ గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్సలెంట్ గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ మిర్రర్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ చూడొచ్చు మనకి పవర్ అడ్జస్టబుల్, పవర్ ఫోల్డబుల్ విత్ LED టర్న్ ఇండికేటర్స్ విత్ హీటెడ్ ఫంక్షన్ విత్ వెల్కమ్ ఫంక్షన్ విత్ సైడ్ కెమెరాతో రావడం జరుగుతుందండి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ అనేది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిషింగ్ మోరిస్ గ్యారేజ్ బ్యాచింగ్. అండ్ డోర్ హ్యాండిల్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనం చూడడానికి ఈ విధంగా ఉంటుంది, క్రోమ్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్ విత్ స్మార్ట్ కీలెస్ ఎంట్రీ బటన్.
అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్. అండ్ ఇక్కడ డోర్ ప్యానల్ పైన చూడొచ్చు బ్రౌన్ కలర్తోని లెదర్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం జరిగిందండి, నైస్ ఫినిషింగ్ టచ్. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ చూడొచ్చు, డోర్ హ్యాండిల్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకి సిల్వర్ ఫినిష్, 4 పవర్ విండోస్, ఆటో అప్ డౌన్ డ్రైవర్ విండో, సెంట్రల్ లాకింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిష్, ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ అండ్ సిల్వర్ ఫినిష్. అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పేస్. అండ్ ప్రీమియం ఇన్ఫినిటీ 8 స్పీకర్స్, ఫ్రంట్ ట్విటర్. ఈ విధంగా ఉంటుందండి డ్రైవర్ సైడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్ చూద్దాం. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంటీరియర్ డిజైన్ చూడడానికి మనకి చాలా ప్రీమియం అండ్ బ్రౌన్ అండ్ కలర్తోనే లెదర్ ఫినిషింగ్ టచ్తో ఇవ్వడం జరుగుతుందండి. అండ్ లెదర్ వ్యాప్ స్టీరింగ్ కాలంతో అండ్ స్పియా బ్రౌన్ ఇంటీరియర్ లెదర్ ఫినిష్. అండ్ ఫ్రంట్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ హెడ్ రెస్ట్ అనేది ఆల్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ చూడడం జరుగుతుందండి లోపల. అండ్ బ్యాక్ సీటింగ్ చూడొచ్చు మనకి క్యాప్టన్ సీట్స్ మనకి ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్ విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ డ్రైవర్ సీట్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి 6 ways పవర్ ఎలక్ట్రికల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అండి. అండ్ ఫ్రంట్ బ్యాక్ అండ్ రిక్లైనింగ్ అప్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా మనకి 6 ways పవర్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు స్మార్ట్ డ్రైవింగ్ పెడల్స్ అండ్ బ్యానెట్ అండ్ ఫ్యూల్ లెడ్ ఓపెనింగ్ లెడ్. అండ్ ఏసీ విన్స్ పైన చూడొచ్చు మనకి సిల్వర్ ఫినిష్ అండ్ లెదర్ ఫినిష్. అండ్ మిర్రర్స్ క్లోజ్ ఆన్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్స్ విత్ హెడ్ ల్యాంప్ లెవెల్ అడ్జస్టబుల్ అండ్ క్యాబిన్ ఇల్యూమినేషన్ అడ్జస్టబుల్. అండ్ ఇక్కడ మనకి స్మార్ట్ ట్రంక్ ఓపెనింగ్ స్విచ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా మనకి లోపలికి వెళ్ళి కూడా మనకి స్మార్ట్ ట్రంక్ ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్ సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉందో చెక్ చేసి చూద్దాం, కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజి స్టీరింగ్ కాలం చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫుల్ లెదర్ వ్యాప్ స్టీరింగ్ కాలం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు ఫుల్ లెదర్ వ్యాప్ స్టీరింగ్ కాలం అండ్ మంచి లెదర్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అండ్ పర్ఫెక్ట్ గ్రిప్పింగ్. అండ్ స్టీరింగ్ పైన మనకి సిల్వర్ ఫినిష్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ మోరిస్ గ్యారేజ్ బ్యాచింగ్. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్స్, ఇన్ఫర్టైన్మెంట్ ఆపరేటింగ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ కాల్ రిసీవింగ్ కాల్ ఎండింగ్ కంట్రోల్. అండ్ క్లస్టర్ చూడొచ్చు ఫ్రెండ్స్, 17.78 centimeters గల కలర్డ్ ఎంఐడి మల్టీ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే. అండ్ చూడొచ్చు డిజిటల్ ఎంఐడి డిస్ప్లే అండి. అండ్ దీంట్లో మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, డ్యూయల్ ట్రిప్ మీటర్, కరెంట్ స్పీడ్, వార్నింగ్ ఇండికేటర్స్, లో ఫ్యూల్ వార్నింగ్, ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ దీంట్లో రావడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు చెక్ ఏబిఎస్ కంట్రోల్స్ అండ్ వార్నింగ్ ఇండికేటర్స్ అండ్ చెక్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. అంటే ఇలాంటి వార్నింగ్ ఇండికేటర్స్ దీంట్లో రావడం జరుగుతుంది. లో ఫ్యూల్ వార్నింగ్ అండ్ ఏబిఎస్ స్విచ్, కరెంట్ స్పీడ్, డ్యూయల్ ట్రిప్ మీటర్, టైప్ ప్రెజర్ మౌంటర్ సిస్టమ్, ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ దీంట్లో రావడం జరుగుతుందండి ఇన్ఫర్టైన్మెంట్. అండ్ ఇక్కడ చూడొచ్చు స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోప్ స్టీరింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు మీకు డ్రైవింగ్ కన్వీనియంట్ ప్రకారంగా మీకు స్టీరింగ్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక రైట్ సైడ్లో చూడొచ్చు మనకి హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ కంట్రోల్ విత్ ఆటో హెడ్ ల్యాంప్ ఫంక్షన్ అండ్ ఫ్రంట్ వైపర్ అండ్ రేర్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్ విత్ ఆటో ఫంక్షన్. అండ్ చూడొచ్చు మనకి లెదర్ ఫినిషింగ్. అండ్ ఈ వెహికల్ మనకి లెదర్ ఫినిషింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి లెదర్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సెంటర్ కన్సర్న్ చూడొచ్చు ఫ్రెండ్స్, 10.3 inch ఆడియో వీడియో టామ్ నావిగేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, స్మార్ట్ టచ్ స్క్రీన్. అండ్ చూడడానికి చాలా అట్రాక్టివ్ అండ్ చాలా ఆసమ్ లుకింగ్తో తీసుకొచ్చండి, చాలా పర్ఫెక్ట్ లుకింగ్. అండ్ సపోర్ట్ చేస్తుంది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మిర్రర్ లింక్ అండ్ FM, AM, USB, బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ సింక్రనైజేషన్, వాయిస్ చిట్ చాట్, అన్లిమిటెడ్ గానా అండ్ 360 degrees కెమెరా, ఆన్లైన్ టామ్ నావిగేషన్, వెదర్ ఇన్ఫర్మేషన్,
డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్, ఎమర్జెన్సీ కాల్, ఐకాల్ కనెక్టివిటీ ఇలాంటి మల్టీ ఫంక్షన్ దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం సౌండ్ అవుట్పుట్ చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. వెళ్ళటం, పేరెంట్స్ మనల్ని కొట్టడం, ఇలాంటివి చాలా 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 జరుగుంటాయి చిన్నప్పుడు కదా. ఒక్కసారి వాటిని గుర్తు చేసుకోండి, సరదాగా మాతో షేర్ చేసుకోండి. 23234821 23234822 ఈ నెంబర్ కి కాల్ చేసి అండ్ వింటూనే ఉండండి ఆల్ ఇండియా రేడియో FM రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అండ్ చూడొచ్చండి సౌండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫినిటీ ప్రీమియం 8 స్పీకర్స్తో రావడం జరుగుతుంది కాబట్టి మనకి సౌండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి అన్లిమిటెడ్ గానా సపోర్టెడ్తో తీసుకురావడం జరిగిందండి. అండ్ మనకి దీంతో పాటుగా మనకి 100+ సాంగ్స్ కూడా మనకి గానా నుంచి మనకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టాప్లో చూడవచ్చు మనకి ఇక్కడ మనకి మ్యూజిక్ కంట్రోల్, మ్యూజిక్ స్విచ్, ఫోన్ స్విచ్ అండ్ టామ్ నావిగేషన్ అండ్ హోమ్ బటన్ ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ దీంట్లో రావడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి వాయిస్ రికగ్నైజేషన్, దీంతో చిట్ చాట్ చేయవచ్చు. చూపిస్తాను. హలో ఎంజీ. Hi, how can I help? ఇలా వాయిస్ రికగ్నైజేషన్తో మనకి సన్ రూఫ్ అండ్ విండోస్ ఓపెనింగ్, క్లోజింగ్ అండ్ ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు అండి. అండ్ దీంట్లో మనకి ఫైల్ మేనేజర్ కూడా ఉంటుంది. మనకి దీంట్లో ఫైల్ మేనేజర్లో మనకి వీడియోస్, మనకి డౌన్లోడ్ చేసిన వీడియోస్ మనకి స్క్రీన్ మీద స్క్రోల్ చేయొచ్చు అండ్ చూడొచ్చు. అండ్ వీడియోస్ మనకి కూడా ప్లే చేసుకోవచ్చు అండి. అండ్ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు సౌండ్ అయితే మనకి వినిపించకపోతున్నాను. అండ్ ఓన్లీ మనకి చూడొచ్చు మనకి వీడియో అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్స్టాలేషన్, ఏసీ ఇన్స్టాలేషన్ అండ్ ఏసీ స్విచ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్ అండ్ బ్లైర్ సెట్టింగ్ అండ్ మొత్తం టచ్తో ఆపరేట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ రీసర్క్యులేషన్ మోడ్ అండ్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ డైరెక్ట్ సెట్టింగ్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ మనకి ఏ లేయర్లో ఉన్నా కూడా మనకి అన్ని లేయర్స్లో మనకి ఈజీగా స్విచ్ అవ్వచ్చు అండి మనకి దీంట్లో. అండ్ దీంట్లో మనకైతే కొంచెం టచ్ అయితే ల్యాకింగ్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ చూడవచ్చు మనకి సౌండ్ అవుట్పుట్ చెకింగ్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ ఇంటీరియర్ బ్రైట్నెస్ అండ్ టైమ్ అండ్ విండోస్ లాక్ అన్లాక్, అప్ డౌన్, రోలింగ్ డౌన్ ఇలాంటి ఫంక్షన్స్ సెట్టింగ్స్లో మనకి ఇవన్నీ చూసుకోవచ్చు అండి. అండ్ ఆల్ డోర్స్ లాక్ అన్లాక్ స్విచ్ అండ్ MG హెక్టార్ మనకి యూజర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి అండ్ 8 కలర్స్ అంబియన్ లైటింగ్ రావడం జరుగుతుందండి. మనకి టోటల్గా మనకి కస్టమైజేషన్ చేసుకోవచ్చు, మీకు అకౌంట్ మీకు వచ్చిన మోడ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డ్రైవింగ్ పెడల్స్ దగ్గర మనకి ఇక్కడ లైటింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నైట్ టైంలో మంచి ఇంటీరియర్లో మంచి అట్మాస్ఫియర్ అయితే మనకి దీంట్లో క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ని మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. కావాలంటే మీకు ఆటోలో పెట్టుకుంటే మనకి ఆటో మోడ్లో మనకి ఆటోమేటిక్గా మనకి మోడ్స్ అయితే కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. మనకి టోటల్గా 8 కలర్స్ అంబియన్ లైటింగ్ రావడం జరుగుతుందండి. అండ్ ఇక ఇంటీరియర్ థీమింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ టచ్ స్క్రీన్ ప్రీమియర్. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి ఫ్రంట్ అండ్ రేర్ డిఫోగర్ రిమూవింగ్ స్విచ్ అండ్ హోమ్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్. అండ్ సౌండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి డైరెక్ట్ హోమ్ బటన్ ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ పైన స్క్రీన్ మీద చూడవచ్చు మనకి టైమ్ అండ్ వెదర్ రిపోర్ట్ అండ్ హలో MG ఐకాన్. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి హజార్డ్ స్విచ్ అండ్ ఏసీ విండ్స్. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ పైన చూడవచ్చు మనకి లెదర్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెహికల్లో మనకి లెదర్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ మనకి ఇక్కడ దూరంగా ఇచ్చారు, మనకి ఎందుకు ఇచ్చారు ఇంత దూరంలో. అండ్ డాష్ బోర్డ్ చూడవచ్చు లెదర్ ఫినిషింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్ అండ్ కూల్డ్ గ్లో బాక్స్. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి 5 volts పవర్ అవుట్లెట్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ మీడియా USB పోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ చూడవచ్చు అండ్ గేర్ నాబ్ చూడవచ్చు ఫ్రెండ్స్, 6 speed డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ చూడవచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది గేర్ నాబ్ వచ్చేసి. అండ్ గేర్ నాబ్ అనేది రివర్స్ అనేది గేర్ నాబ్ లేపేయవలసి ఉంటుంది ఈ విధంగా. అండ్ చూపిస్తాను. అండ్ చూడొచ్చు అండి ఫ్రెండ్స్ మనకి 360 degrees శాటిలైట్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అండి. మొత్తం 360 degrees కెమెరా దీనిలో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు అండ్ మాన్యువల్ లైట్స్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్
అండ్ సెంట్రల్ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ చూడొచ్చండి రూఫ్ ప్యాడ్ని మనం క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. 1 టచ్తో ఓపెన్, 1 టచ్తో క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన చూడొచ్చు మనకి దీనిపైన కంట్రోల్స్ ఉన్నాయండి. మనకి రూఫ్ ప్యాడ్ ఓపెన్ అండ్ క్లోజ్ బటన్ అండ్ 1 టచ్తోని అండ్ డ్యూయల్ పానోరామిక్ సన్ రూఫ్. చూడొచ్చు 1 టచ్తోని డ్యూయల్ పానోరామిక్ సన్ రూఫ్. అండ్ చూడొచ్చండి సన్ రూఫ్ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ సన్ రూఫ్ నెట్. ఒకవేళ కాలం కూడా మనకి సన్ రూఫ్ ప్యాడ్ని మనకు టోటల్గా ఓపెన్ కూడా చేసి పెట్టుకోవచ్చు అండి. మనకి ఈ విధంగా చూపిస్తాను. అండ్ కో ప్యాసింజర్ సైడ్లో మనకి వ్యాంటీ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ల్యాంపింగ్తో పాటు. అండ్ ప్యాసింజర్ టికెట్ హోల్డర్ విత్ ల్యాంప్ విత్ మిర్రర్. అండ్ 360 degrees కెమెరా. అండ్ రేర్లో మనకి ఏసీ వింట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండి, ఏసీ పవర్ ఏసీ అనేది. అండ్ థర్డ్ రో సీటింగ్లో కూర్చున్న వాళ్ళకి కూడా మనకి ఏసీ కంట్రోల్ మనకి ఇక్కడ నుంచి మనకి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ఫ్రంట్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ విత్ 12 watts ఫాస్ట్ పవర్ ఛార్జింగ్ పవర్ అవుట్లెట్. మనకి హ్యాండ్ బ్రేక్ చూడవచ్చు మనకి సిల్వర్ ఫినిష్. అండ్ కో ప్యాసింజర్ సీటింగ్ అనేది మనకి 4 ways పవర్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ రేర్ సీటింగ్ చూడవచ్చు మనకి ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్ విత్ ఆల్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఇక్కడ చూడవచ్చు అండి ఫ్రంట్ సీట్ బెల్ట్ అనేది హైట్ అడ్జస్టబుల్. అండ్ ఇప్పుడు మనకి రేర్ సీటింగ్ కంఫర్ట్ చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ రేర్లో. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి విండోస్ పైన మనకి విండో క్రోమ్ బీడింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ సి పిల్లర్ నుంచి ఏ పిల్లర్ వరకు మనకి విండో సైడ్ బీడింగ్ ఇవ్వడం జరిగింది, క్రోమ్ బీడింగ్. అండ్ ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ అండ్ స్మార్ట్ డ్యూయల్ పానోరామిక్ సన్ రూఫ్, షార్ప్ ఇన్ యాంటీనా. అండ్ డోర్ హ్యాండిల్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఒక క్రోమ్ ఫినిషింగ్ లైన్. అండ్ డోర్ ప్యానల్ చూడడానికి డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రేర్ 2 doors మనకి సేఫ్టీ చైల్డ్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్రౌన్ కలర్ లెదర్ ఫినిష్, పియానో బ్లాక్ ఫినిష్ విత్ పవర్ విండో. అండ్ ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ట్విటర్. అండ్ ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి డీసెంట్ అయితే లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి నైస్ ఫినిషింగ్ టచ్. అండ్ ఇక మ్యాప్ పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెదర్ క్వాలిటీ అయితే దీంట్లో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి మంచి లెదర్ క్వాలిటీ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్ సీటింగ్ వాళ్ళకి కూడా మనకి రేర్ పవర్ ఏసీ వింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ క్లోజ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఏసీని. అండ్ కింద మనకి 5 watts USB పవర్ అవుట్లెట్ విత్ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డౌన్లో మనకి మొబైల్స్ కానీ వ్యాలెట్స్ కానీ ఇక్కడ యూజ్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఫ్రంట్ సెంట్రల్ కన్సోల్ చూడవచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ చూడడానికి చాలా ప్రీమియం లుకింగ్తో తీసుకొచ్చారండి అండ్ లెదర్ ఫినిషింగ్ టచ్తోని. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి రేర్లో మనకి రూఫ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, రీడింగ్ ల్యాంప్స్. అండ్ రేర్ హ్యాండిల్ బార్స్ అండ్ రేర్ సీటింగ్ ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్. అండ్ మనకి రేర్ థర్డ్ రోకి మనకి అకౌంట్ చేయవచ్చు అండి, స్పేస్ మనకి ఇక్కడ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ సీట్ బెల్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు. అండ్ థర్డ్ రో చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. అండ్ థర్డ్ రో చూడొచ్చు మనకి అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి ఏసీ వింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఏసీ కంట్రోల్ స్విచ్.
అండ్ థర్డ్ రో కూడా మన కంఫర్ట్కి ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. అండ్ సీట్ బెల్ట్స్ చూడొచ్చు. అండ్ 2 sides AC vents విత్ 5 volts USB పవర్ అవుట్లెట్ కూడా ఇవ్వడం జరిగిందండి, ఛార్జింగ్ పవర్ అవుట్లెట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ ఇప్పుడు మనం రేర్ ప్రొఫైల్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి రేర్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఓపెనింగ్ లెడ్ చూడొచ్చు. అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్. అండ్ ఇక్కడ చేస్తుంటే డీజిల్ అనేది. అండ్ రేర్లో చూడొచ్చు మనకి ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిష్. అండ్ ఇంటిగ్రేటెడ్ ఏరోడైనమిక్ రేర్ స్పాయిలర్. అండ్ 3D షార్ఫిన్ యాంటీనా. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, రేర్లో మనకి LED టేల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ చూడడానికి చాలా నైస్ డిజైన్ ఫినిషింగ్ టచ్తో తీసుకొచ్చారు. అండ్ చూడొచ్చు రేర్ LED టేల్ ల్యాంప్స్ విత్ రిఫ్లెక్టబుల్ LED టేల్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇంటర్నెట్ ఇన్సైడ్ బ్యాచింగ్. అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ విత్ రేర్ రిఫ్లెక్టర్స్. అండ్ డౌన్లో చూడొచ్చు ట్విన్ టిప్ ఎగ్జాస్ట్. అండ్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ మనకి దీని కింద ఉంటుందండి. అండ్ చూడొచ్చు మనకి 17-inch స్టీల్ వీల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు. అండ్ మనకి ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. మనకి బూట్ అనేది స్మార్ట్ స్వైప్తో చేయొచ్చు అండి. లెగ్తో ఇలా స్వైప్ చేస్తే మనకి బూట్ ఓపెన్ అవుతుంది. అండ్ చూడొచ్చు మనకి మన చేతిలో మన లగేజ్ ఉన్నది అనుకోండి, మనకి ఈజీగా హెజల్ ఫ్రీ హ్యాండ్లెస్ స్మార్ట్ టెయిల్ గేట్. అండ్ చూడవచ్చు మనకి ఇంటీరియర్ డిజైనింగ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ థర్డ్ రో వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ టోటల్గా బూట్ స్పేస్ వచ్చేసి 115 liters బూట్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు. అండ్ జాక్ రాడ్ టూల్ కిట్స్ అండ్ మనకి దీని కింద ఉంటాయండి ఈ విధంగా. అండ్ స్పేర్ వీల్ ఎమర్జెన్సీ వీల్ అనేది మనకి ఈ టూల్ కిట్స్ కింది ట్రైన్ ఓపెన్ చేసి మనకి జాక్ ఉంటుంది, జాక్ త్రూ మనకి ఎమర్జెన్సీ స్పేర్ వీల్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ రోలో కూడా మనకి 5 volts USB పవర్ అవుట్లెట్, రేర్ AC vents థర్డ్ రో. అండ్ స్మార్ట్ టెయిల్ గేట్ ఓపెనింగ్ లెడ్ అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. మనకి ఇక్కడ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా అదంతా క్లోజ్ అవుతుంది. హైడ్రాలిక్ స్మార్ట్ ఎలక్ట్రికల్ టెయిల్ గేట్. అండ్ ఇక్కడ చూడొచ్చండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రేర్ బూట్ దగ్గర మనకి హెక్టార్ ప్లస్ బ్యాచింగ్. అండ్ MG క్రోమ్ మోరిస్ గ్యారేజ్ బ్యాచింగ్, రేర్ డిఫోగర్ అండ్ వాషర్ అండ్ వైపర్, స్మార్ట్ డ్యూయల్ పాండ్రోనిక్ సన్ రూఫ్. అండ్ ఇప్పుడు మనకి అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఇంజన్ హుడ్ ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ బ్యానెట్ మొత్తం చాలా హెవీగా ఉందండి. అండ్ చూడొచ్చండి ఇప్పుడు మనం చూస్తుంది 2000cc టర్బో చార్జ్ BS6 ఫియట్ మల్టీజెట్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ పవర్ వచ్చేసి 170 PS ఎట్ ద రేట్ ఆఫ్ 3750 RPM. అండ్ టార్క్ వచ్చేసి 350 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 1750 to 2500 RPM ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ చూడొచ్చు ఇంజన్ హుడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుందండి. అండ్ మొత్తం క్లోజ్డ్ ఇంజన్ హుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మన కంపెనీ ఏఐ ప్రకారం క్లైమింగ్ మైలేజ్ వచ్చి మనకి డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 16 kmpl క్లైమ్ చేస్తుందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి దీని మీద ఇవ్వడం జరిగింది చూడొచ్చు. అండ్ ఫ్రంట్ వైపర్ ట్యాంక్ అండ్ .3 or 4 బ్రేక్ ఆయిల్ అండ్ MG టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ బ్యాచింగ్. అండ్ దీంతో పాటుగా అదర్ ఇంజన్ ఆప్షన్స్ మీకు కూడా మీ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను చూడొచ్చు. అండ్ చూడొచ్చండి ఇంజన్ లోపల మనకి స్పేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ కూలెంట్ కంటైనర్. అండ్ బ్యానర్ పైన చూడొచ్చు ఇంజన్ అబ్జర్ప్షన్ ఇన్సులేషన్ ప్యానల్.
యాంటీ వెహికల్ సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫాస్ట్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్ మెటల్ బాడీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మోటార్ సిస్టమ్, 360 degrees కెమెరా, ఫ్రంట్ అండ్ రైట్ డిస్క్ బ్రేక్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్రేక్ పార్కింగ్ సెన్సర్స్, స్పీడ్ అలర్ట్ అండ్ స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, చైల్డ్ ఐసోఫిక్స్, ఐ స్మార్ట్ టెక్నాలజీ, కనెక్టెడ్ ఫ్యూచర్స్, హీటెడ్ ఓఆర్ఎం అండ్ ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అండ్ హెడ్ ల్యాంప్ ఎస్కాట్ ఫంక్షన్. ఇలాంటి సేఫ్టీ ఫీచర్ దీంట్లో చాలా ఉన్నాయండి. ఇదండి వీడియో వచ్చేసి డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మొత్తం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం ఎవరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. Thank you friends. This is Krishna Reddy signing off. See you soon in next video. Jai Hind.